ఆచార్య ఆత్రే ఆర్ట్స్ పేరిట మేము ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంతో విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. గతంలో అగ్నికవి మోదుకూరి జాన్సన్ గారి యొక్క పార్ట్ 1, పార్ట్ 2 రెండింటిని కూడా అత్యంత ఆదరాభిమానాలను కనపరిచినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాభావాలను తెలియపరచుకుంటున్నాను. ఇందులో భాగంగా మరొక పాటల రచయిత కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది రాజారావు గారి గురించి, వారి పాటల విశేషాలను ఈరోజు మనం తెలియపరచుకుంటున్నాము. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆది నుండి తాపి ధర్మారావు గారు, సముద్రాల సీనియర్ గారు, ఆరుద్ర ఆత్రేయ, శ్రీశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సి నారాయణ రెడ్డి గారు, దాశరథి కృష్ణమాచార్యుల వారు, అదేవిధంగా వేటూరి సుందరామూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి ఎందరో గొప్ప గొప్ప కవులు, రచయితలు ఎంతో విలువైనటువంటి పాటలను ఆ చిత్రాల ద్వారా మనకు అందించి, ఆ చిత్రాల యొక్క పాటల యొక్క సంస్కారాన్ని మనకి ప్రసాదించినటువంటి ఆ దర్శకులు జాబితాలో మోదుకూరి జాన్సన్ గారు మరియు జాలాది రాజారావు గారు కూడా అత్యంత లబ్ధ ప్రతిష్ఠులుగా చెప్పడానికి, తెలుగు సాహిత్య అభిమానులైన మనందరం కూడా గర్వపడే విధంగా జాలాది రాజారావు గారు పాటలు రాశారనేటువంటి విషయం మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా, ఆకలేస్తే గంజి నీళ్లు తాగాను, దాహమేస్తే కన్నీళ్లు తాగాను, అవమానాలై అడ్డు వేస్తే వాటిని అడ్డుగుడ్డలా కప్పుకున్నాను, హేళన లీలగా అవలీలగా నన్ను ఆవరించినప్పుడు ఆగిపోలేదు నా గుండె చప్పుడు, తప్పుడు తడకల మధ్యన నా అక్షరాలను నలిగిపోనివ్వలేదు ఎప్పుడు, పునీతమైన పాటల్లో మలినం లేని అక్షరాలు, మనిషి గుండె లోతుల్లో మురికి పట్టిన దుర్గంధాన్ని కడిగేసిన అక్షరాలు, హృదయమంతా చీకట్లు దుప్పట్లు ముసుగేసుకొని కపట మనిషిని నిద్రలేపిన ఆ అక్షరాలు ధనవంతుల వైపు చూడలేదు, అక్షరాలు అపహసించబడలేదు, తెలుగు భాషను చంపి తాను బ్రతకలేదు, తెలుగు భాషను ఎంగిలి అక్షరాల ఇరుకుల మధ్య నలిగిపోనీయలేదు, తెలుగు భాషను ఎంగిలి అక్షరాల ఇరుకుల మధ్య నలిగిపోనీయలేదు. ఆ అక్షరం క్షారం, ఆ అక్షరం సరస్వతి రూపం, ఆ అక్షరానికి ఒక లక్షణం ఉంది, ఆ అక్షరాలకు ఒక లక్ష్యము ఉంది. పంచభక్ష పరమాన్నాలకు ఎవరి పంచన తన అక్షరాన్ని పాలేరుగా నిలబెట్టలేదు, పంచభక్ష పరమాన్నాలకు ఎవరి పంచన తన అక్షరాన్ని పాలేరుగా నిలబెట్టలేదు. తాను రాసిన అక్షరము గుబులు పడుతున్న గుండెల్ని అమ్మలా ఓదార్చింది. అతని అక్షరము నిర్భాగ్యుడి కంటినీరును తుడిచింది నాన్నలా. అలాంటి నాన్న ఇమ్మానుయేల్ గారి ఇష్టపుత్రుడైన కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది రాజారావు గారి యొక్క పాటలు ఉన్నతము, మహోన్నతము. వారిని స్మరించుకుంటూ, నమస్కరించుకుంటూ నేటి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాను. ముందుగా, పల్లెసీమ చిత్రంలో సిటుక్కు సిటుక్కు వాన చుక్క పాట చెప్పే ముందు, రాజారావు మాస్టర్ గారు శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టం ఆ ప్రాంతాల్లో మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు వారి యొక్క జీవన విధానము, వారి యొక్క కట్టుబొట్టు, మాట్లాడే తీరును బాగా గమనించినటువంటి వారు కాబట్టి ఆ యాసలోనే ఆ పాటను కూడా రాయటం జరిగింది. సూరెట్టుకు జారుతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క, గుండెల్ని కుదిపేస్తాది గతుక్కు గతుక్కు ఏందే లక్క అనేటటువంటి పాటలో వారు మనకి కొన్ని అక్షరాలను పెడతారు. సూరు, అక్కడ ఆ విజయనగరం, విశాఖపట్నం
మన్యం జిల్లాల్లో తాటాకు ఇళ్ళు ఉంటాయి. ఆ సూరు, తర్వాత గతుక్కు, ఇదరాయే, సచ్చినోడు అనే పదాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఆ పదాలను తీసుకొని పల్లిసీమ చిత్రంలో వారు మొట్టమొదటిగా పాట రాయటం జరిగింది. ఈ చిత్రంలో గొప్ప విశేషం పి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు మోదుకూరు జాన్సన్ గారి యొక్క మాటల రచయితగా ఆ కలయికలో ఆత్రేయ గారు కూడా కొన్ని పాటలు రాయటం జరిగింది. వారి యొక్క సహచర్యంతో, వారి యొక్క స్నేహ సంబంధాలతో వారు ఆ పాటను రాసి ఆ చిత్ర విజయానికి కారకులవ్వటం అనేది గొప్ప విశేషం. మరొక చిత్రం ఎర్రమందారం చిత్రం. ఎర్రమందారం చిత్రంలో యాలో యాలో ఉయ్యాల, ఏడేడు జనమాల మొయ్యాల, నాలుగు దిక్కుల ఉయ్యాల, నలుగురు కలిసి మొయ్యాల, కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల. ఈ పాటలో జాలాది గారు ఒక లైన్ రాస్తారు అక్కడ. కన్నీళ్లు ఉగ్గెట్టి కష్టాల బొవ్వెట్టి కాపాడుకోవాలా, అడుగడుగున అణగారుతూ బతికుండాలా, అతుకున ఒక మెతుకేసే తోడుండాలా, కొడుకైనా గొడుగయ్యే రుణముండాలా అనేటటువంటి పదాలు ఒక మానవ జీవితం, జీవన విధానములో చావు పుట్టుకల మధ్యన, రుణానుబంధాల యొక్క పాత్రల మధ్యన వారు రాసినటువంటి పాట. కన్నీళ్లు ఉగ్గెట్టి కష్టాల బోవెట్టి కాపాడుకోవాలనేటువంటి పదము చాలా గొప్పగా రాయటం కూడా జరిగింది. అదేవిధంగా వారాలబ్బాయి చిత్రంలో అన్ని పాటలు కూడా జాలాది రాజారావు గారు మాస్టర్ గారు రాశారు. అందులో కాకమ్మ కాకి, కలవల్ల కాకి, లోకాన ఏ కాకి, ఏ వాడ నుంచో ఈ వాడకొచ్చి కడవళ్ళ కన్నీళ్ళ కథ చెప్పుకుంటుంది అనేటటువంటి ఒక పాట ఉంది. ఆ పాటలో కూడా కాకి గురించి మోదుకూరు జాన్సన్ గారు ఎలాగైతే రాశారో, గబ్బిలం ద్వారా కథా వస్తువుని తీసుకొని గుర్రం జాషో గారు ఏ విధంగా రాశారో, బోయి భీమన్న గారు గుడిసెలు కాలిపోతున్నాయటటువంటి కథా వస్తువుని ఏ విధంగా రాశారో, వీటన్నిటినీ తీసుకొని మిళితం చేసి జాలాది రాజారావు మాస్టారు ఈ పాటలో ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం. బ్రతుకంత చితురేగి గూడేసిన, బ్రతుకంత చితిరేగి గూడేసిన, జతలేని తన గుండె చితిరేగిన, రాకాసి ఆకాశమే ఉరిమిన, జడివానతో గూడు తడిపేసిన, తడిరెక్కల ఆరని పూట, తన డొక్కల ఆకలి పాట, కావు కావుమంటూనే కాలం గడిపేస్తుందనేటటువంటి ఆ యొక్క కాకి జీవిత విధానం కూడా చక్కగా చెప్పడం కూడా జరిగింది. అది పేదరికానికి, ఆకలికి ఒక నిఘంటువు అయినటువంటి వస్తువుని కాకి రూపంలో వారు ఆ పాట కూడా రాయటం జరిగింది. అందరికీ విదితమే ప్రాణం ఖరీదు చిత్రంలో ఈ పాట యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదనేటటువంటి పాట నిత్య నూతనము, అమరత్వము. ఈ ప్రపంచం మీద మానవ సంబంధాలు ఉన్నంతకాలము, ఈ సృష్టిలో ప్రకృతి ఉన్నంతకాలము ఈ పాట అజరామజరంగా ఎల్లకాలం నిలుస్తున్నటువంటి విధంగా జాలాది రాజారావు మాస్టర్ గారు కూడా రాయటం జరిగింది. ఈ పాటలో పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపుతాడు ముడులేస్తే ఆడదాయరా, కుడుతు నీళ్లు పోసినా అది పాలు కొడుపుతాది, కడుపు కోత కోసిన అది మనిషికే జన్మనిస్తాది, బొడ్డు పేగు తెగుపడ్డా రోజు తెలుసుకో, గొడ్డు కాదు వాడదని నిజం తెలుసుకో అంటూ స్త్రీ యొక్క తత్వాన్ని, స్త్రీ యొక్క గుణశీలతను, ఆ సంస్కారాన్ని తన పాటల్లో ఒక స్త్రీ పట్ల తనకున్నటువంటి ఆరాధనా భావాన్ని గొప్పగా వివరించారు జాలాది మాస్టర్ గారు. అందరూ నడిచొచ్చిన తోవ ఒక్కటే, చీము నెత్తురులు పారే తూము ఒక్కటే, మేడ మీద తొంగున్న చెట్టు నీడ తొంగున్న
నిదర ముదర పడినాక పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే. కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటారా, ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటారా. కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటారా, ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటారా. కోకిలకి కాకికి ఉన్నటువంటి ఆ యొక్క వైరుధ్యము, ఆ తేడా ధనిక పేద వర్గాల మధ్యన ఉన్నటువంటి ఆ బాధ తత్పత హృదయంతో జాలాది మాస్టర్ గారు కూడా రాయటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మరొక చిత్రం ఇదా ప్రపంచం. ఇదా ప్రపంచం చిత్రంలో ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించినటువంటి ఆ చిత్రంలో బండెళ్ళిపోతుందే చెల్లెలా, బ్రతుకు బండెళ్ళిపోతుందే చెల్లెలా. ఈ పాట ఒక ఇంటర్వ్యూలో ముత్యాల సుబ్బయ్య గారు చెప్పడం జరిగింది. రైలు బండి జీవితానికి అన్వయిస్తూ ఒక పాట రాయమన్నారట ముత్యాల సుబ్బయ్య గారు. అందుకు జాలాది గారు బండెళ్ళిపోతుందే చెల్లెలా, బ్రతుకు బండెళ్ళిపోతుందే చెల్లెలా, ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోటి బండెళ్ళిపోతుందో రన్నయ్య, బతుకు బండెళ్ళిపోతుందో రన్నయ్య అనేటటువంటి పాటలో గొప్ప మరల ఈ చావు పుట్టుకల గురించి ఈ ప్రాణం ఖరీదులో కానీ తర్వాత గతంలో రాసినటువంటి కొన్ని పాటల్లో కానీ ఎర్రమందారం చిత్రంలో పాటల్లో కానీ ఏ విధంగా అయితే రాశారో ఈ చిత్రంలో కూడా ఒక గొప్ప మాటను రాశారు. టిక్కెట్టు నీ చేతికి ఇచ్చినా దాని ఊరు పేరు ఉంటాదే చెల్లెలా, బతుకు దూరమెంతో రాసుంటాదే చెల్లెలా అంటారు. మరొక విషయం ఆ పాటలోనే జెండాలు రెండేనే చెల్లెలా, అవి చావు పుట్టుకలంటా చెల్లెలా అంటాడు. జెండాలు రెండేనే చెల్లెలా, అవి చావు పుట్టుకలంటా చెల్లెలా అంటారు. గార్డు చేతిలో పచ్చ జెండా ఎరుపు జెండా ఉంటుంది. పచ్చ జెండా ప్రయాణం పుట్టుక, ఎర్ర జెండా మరణం పోల్చి రాసినటువంటి జాలాది గారు పాట. మరొక ఈ పాటలోనే సిగ్నేలు ఇచ్చేవాడు దేవుడు, బండి దిగి వెళ్ళిపోయేవాడు జీవుడు అంటాడు. సిగ్నేలు ఇచ్చేవాడు దేవుడు, బండి దిగి వెళ్ళిపోయేవాడు జీవుడు అంటాడు. విశ్వ జగత్తు కాలజ్ఞానం తెలిసిన వారు బ్రహ్మంగారైతే మానవ జీవన ప్రయాణంలో మనిషి ఉయ్యాల మొయ్యాల అనే 2 పదాలతో జీవితం గురించి 2 చిటికిన వేళ్ళు కలిస్తే కళ్యాణం, 2 కాలి బ్రొటన వేళ్ళు కలిపితే నిర్యాణం అని తెలిపినటువంటి కళ్యాణానికి నిర్యాణానికి మధ్యన ఉన్నటువంటి మానవ పవిత్రమైన సంబంధాలను, స్త్రీ జీవితాన్ని ఉన్నతంగా ఉద్ఘాటించినటువంటి శ్రీ జాలాది గారు కాలజ్ఞాని, బ్రహ్మ, మరో తత్వవేత్త, యోగి వేమన లాంటి తత్వాలను వారి పాటల ద్వారా మనకు అందించినటువంటి గొప్ప పాటల రచయిత శ్రీ జాలాది రాజారావు మాస్టర్ గారు. అంతేకాదు దేశభక్తి గురించి పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం అంటూ నందమూరి తారక రామారావు గారికి రాసినటువంటి అదృష్టం ఒక జాలాది రాజారావు మాస్టర్ గారికి దక్కిందనే చెప్పాలి. ఆ చిత్రంలో మరొక గొప్ప అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే ఆ క్షుత్తర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తురు తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడంటూ ఆ నట సార్వభౌమునికి అంతటి గొప్ప పాఠం రాసి ఇచ్చినటువంటి జాలాది మాస్టర్ గారు చిరస్మరణీయుడిగా మనం చెప్పుకోవచ్చు. మరొక ఎపిసోడ్లో మరిన్ని వారు రాసినటువంటి పాటలను మరొకసారి గుర్తుకు తెచ్చుకునే విధంగా నేను మీకు మరొక ప్రయత్నం చేస్తానని తెలియపరుచుకుంటున్నాను. నమస్తే.